హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ అటెండర్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అన్నీ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. భారీ స్థాయిలో మనకి 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. సో చిన్న పోస్టులు అయినా కూడా మీకు మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాస్ ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి 28th జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసిన తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనము అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ అలాగే పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారు, అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనము అప్లికేషన్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలి, సో అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇది. సో మనకి పోస్టుల వారీగా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు. సపరేట్గా అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా 36 పేజెస్ అయితే ఉంది. అందులో మీకు లాస్ట్లో అయితే ఉంటుంది మనకి కావాల్సినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ మీరు పేరు చూడాలి. అంటే పోస్ట్కి కావాల్సినటువంటి ఏదైతే పేరు ఉందో, సో అక్కడ పోస్ట్ పేరు ఉందా లేదని చెప్పేసి క్లియర్గా చూసిన తర్వాతనే సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్ కానీ మీ సేవకు వెళ్ళేసి ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇక్కడ మనము ఏమేమి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి చూడండి 10th క్లాస్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకున్నటువంటి పొజిషన్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి అటెండర్ లెవెల్ జాబ్. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎక్స్ట్రా స్కిల్స్ కూడా అక్కర్లేదనమాట. జస్ట్ 10th పాస్ అయితే మీరు అప్లై చేయొచ్చు. మీరు ఏమేం వర్క్ చేయాలి అనేది ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. మీరు ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఫైల్స్ని క్యారీ చేయడము, అలాగే జిరాక్స్ తీయడము, అలాగే అక్కడ మనకి డైలీ రొటీన్గా అక్కడ ఆఫీస్ వర్క్లో ఏదైతే కంప్యూటర్ దగ్గర కొంచెం క్లీన్గా ఉంచడం అవ్వచ్చు, ఆ విధంగా మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే. అలాగే మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఇది డిగ్రీ లెవెల్ పోస్ట్ అన్నమాట. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకి మీకు 45,000 అంటే దాదాపుగా 50 వరకు మీకు సాలరీ వస్తుంది, 50,000 వరకు. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి, సో ఇందులో 10th వాళ్ళకి ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి. సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ 12th క్లాస్ కానీ డిప్లొమా కానీ చదివితే స్టెనో టైపిస్ట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కాకుంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇప్పుడు ఏదైతే వేకెన్సీస్ చెప్పానో సో ఆ వేకెన్సీస్ అన్నింటికి కూడా మీరు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ జాబ్స్ అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్, సో అంటే మనకి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోద్ది నోటిఫికేషన్ అనేది. మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి
ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ అలాగే సాలరీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఏదైతే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి పోస్టులు ఉన్నాయో సో వీటికి మీరు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు అప్లై చేయొచ్చు. అది జనరల్ వాళ్ళకి సంబంధించి. సో దీంతో పాటు మీకు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఇండియా రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. సో మనకి ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ కానీ స్టెనోటైపిస్ట్ కానీ పోస్టులు ఉన్నాయో వీటికి లెవెల్ 4 ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. అంటే చిన్న స్థాయి పోస్టులే అయినప్పటికీ కూడా మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకి 30,000 వరకు సాలరీ వస్తుంది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉన్నాయి, కానీ మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే వీటికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మెన్షన్ చేస్తారు. అయితే ఒక జాబ్స్కి మనము ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఇది మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అనేది దాంతోపాటు మీరు మిగతా జిరాక్స్ కాపీస్ కానీ ఒరిజినల్ కానీ స్కాన్ చేసి ఈమెయిల్ అనేది పంపించవచ్చు. లేదు అంటే మీకు ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అది ఎలా కూడా పంపాలో చెప్తాను. సో ఇది మనకి 32 పేజీలో ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ద ఫోటో దట్ పార్ట్ ఆఫ్ యువర్ సిగ్నేచర్. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు దాని మీద. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఎన్ని పేజెస్ ఉంది అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి టోటల్గా వచ్చేసి 4 పేజెస్ అయితే ఉంది. సో అన్నీ కూడా క్లియర్గా చూడండి, ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇచ్చారు. సో మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్ అనేది పంపించండి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మనకి ఫీ అనేది ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు, కాబట్టి ఫీ లేదనే చెప్పుకోవచ్చు. సో కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి అప్లై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు అప్లికేషన్ అనేది మీరు ఈమెయిల్ ద్వారా పంపించాలి, అలాగే పోస్ట్ ద్వారా కూడా పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఈమెయిల్ అనేది చేసిన తర్వాత పోస్ట్ కూడా చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి es@nasi.ac.in అని చెప్పేసి ఉంది. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో అన్నీ కూడా మెర్జ్ చేసేసి, అంటే అవన్నీ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి వాటిని ఈమెయిల్ చేయండి. అలాగే మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, సో ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా కూడా పంపాల్సి ఉంటుంది. సో మీరు స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. సో కాబట్టి మీరు ఏది అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నీ కూడా కేర్ఫుల్గా చెక్ చేసుకొని అప్లై అయితే చేసేసేయండి. సో మనకి లాస్ట్ డేటే 28 జూన్, కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా సో అప్లికేషన్ అనేది పెట్టేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సో మీకు ఇక్కడ సాలరీస్ అయితే బాగున్నాయి కాబట్టి అన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ జాబ్స్. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. మీకు ఒకటే ఎగ్జామ్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అవన్నీ అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.